హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మనము భగవద్గీత 4వ అధ్యాయము 25 నుంచి 33 శ్లోకము ఈరోజు చెప్పుకుందాము. సో మనం గత వారంలో ఏం చెప్పుకున్నాము? ఒక నిమిషం. మనం లాస్ట్ వీక్ సాధారణ ఒక సమ్మరీ అనమాట. ఏం చెప్పుకున్నామంటే మామూలుగా కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది దాని గురించి కృష్ణుడి భగవద్గీతలో చెప్తారు. దాని తర్వాత ఇప్పుడు భగవంతుని చేరుకోవాలంటే ఒక స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ ఏంటి, తను పని చేస్తూనే తన పనులను అర్పించి కేవలం తన పనుల యొక్క ఫలితాన్ని అర్పించేసి భక్తి మార్గంలోకి రావడానికి వీలవుతుంది. లేదా కర్మలు చేసి చేసి తను ఏమైపోతారంటే, నేను ఈ కర్మలు ఎంత చేస్తున్నా కానీ నాకు ఫలితాలు వస్తున్నాయి, కొన్నిసార్లు సుఖం వస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది, కానీ నాకు వేరే తెలియదు. సో అందుకనేసి నేను పని చేస్తూ పోతాను. దాని ద్వారా వచ్చే ఫలితాన్ని లేకపోతే దాని ద్వారా వచ్చే ఏదైనా కానీ దాన్ని భగవంతుడికి సమర్పిస్తాను. అది ఫస్ట్ లెవెల్ అనమాట. దాని తర్వాత లెవెల్ ఏంటంటే, నేను ఇంతగా పని చేస్తున్నాను, నాకు ఎందుకు సుఖం రావట్లేదు, దీనికంటే ఇంకా నేను సుఖంగా ఉండాలంటే, నేను సంతోషంగా ఉండాలంటే ఇంకా ఏమైనా అవసరం, ఏమైనా తక్కువ పడుతుంది అనేసి ఈ కర్మ మాత్రమే సరిపోదు, దానికంటే అతీతంగా ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక భర్త ఉన్నాడు అనుకోండి, ఒక ఫ్యామిలీ ఉంది, భార్య పిల్లలు అంతా ఉన్నారు. సో భర్త రెస్పాన్సిబిలిటీ ఏంటి, అందరికీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక పరంగా కానీ, లేదా ఫిజికల్ ప్రొటెక్షన్ అంటే ఎవరన్నా మామూలుగా వాళ్ళ ఫిజికల్ ప్రొటెక్షన్ తెలుసు కదా, శారీరక రక్షణ. ఓకే, సో అది ఇవ్వడం తన బేసిక్ డ్యూటీ అనమాట. సో అది అంటే కేవలం కొంచెంమంది అనవచ్చు, ఓకే నేను మంచిగా డబ్బు సంపాదిస్తున్నా, డబ్బు మా ఫ్యామిలీకి అందిస్తున్నాను, ఫ్యామిలీకి డబ్బు పరంగా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను అనేసి ఒక రకంగా ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట, ఒక లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో దాంతోనే వాళ్ళు సాటిస్ఫై అయిపోతారా అంటే లేదు. కేవలం డబ్బు సంపాదించి పెట్టడం మాత్రమే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఏంటంటే భార్యాభర్త ఇద్దరు జాబ్ చేస్తారు. భార్యాభర్త ఇద్దరు జాబ్ చేసి డబ్బు సంపాదిస్తారు. డబ్బు సంపాదించేసి ఏం చేస్తారంటే పిల్లలకి వాళ్ళకి అన్నీ కొనిస్తారు. వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇస్తారు. టీవీ, వాళ్ళకి వీడియో గేమ్స్, ల్యాప్టాప్స్ అన్ని, వాళ్ళకి ఇంకా బైక్స్ అవన్నీ ఇచ్చేస్తారనమాట. అవి మాత్రమే వాళ్ళని సాటిస్ఫై చేయవు. పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి పిల్లలతో టైం ఇవ్వాలి. టైం ఇచ్చేసి వాళ్ళతో ఒక రకమైన సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలి. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఇది తెలుసుకునేసేసి వాళ్ళకి కొంచెం టైం ఇవ్వడం అనమాట. ఎట్లా అంటే, ఓకే మనం వీకెండ్స్ ఇలాగ వెళ్దాము, మనం అలా అంటే ఒక డేలో కలిసి తిందాము, ఇంకా మాట్లాడుకోవడం, షేర్ చేసుకోవడం, అవన్నీ కూడా ఒక లెవెల్ అనమాట. సో అండ్ దానివల్ల ఏంటంటే కొంచెం చక్కగా పెరుగుతుంది అనమాట ఫ్యామిలీ మెంబర్స్లో, కుటుంబ సభ్యుల్లో. దానికంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, మనం ఎంతసేపు ఉన్నా ఈ భౌతిక విషయాల పట్లే కాకుండా కృష్ణ కాన్షియస్ కూడా, అంటే భక్తి కూడా కలిసి చేయాలి. ఇలా ఇటువంటి క్లాసులకు కలిసి రావాలి. ఇటువంటి దాని నేను భక్తి రాయేస్తున్నాను, ఒకరికొకరు అసిస్ట్ చేసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడము. అప్పుడు ఏంటంటే అది స్పిరిచువల్ అయిపోతుంది అనమాట. అది కృష్ణునికి దగ్గరగా తీసుకెళ్తుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ ఎగ్జాంపుల్ పరంగా చూస్తే అన్ని కూడా వివిధ రకాల ధర్మాలు అనమాట. పితృధర్మము లేదా పతి ధర్మము, దాని తర్వాత దానికి హైయెస్ట్ ఏంటంటే ఒక అంటే ఒక సఖ్యత ఉండడం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టు. దాని తర్వాత దానికంటే హైయెస్ట్ ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనమాట. అది ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క
మెయిన్ బాధ్యత అన్నమాట. సో కొంచెమంది ఫస్ట్ లెవెల్ బాగా చేస్తారు, డబ్బు ఇస్తారు, డబ్బు ప్రొవైడ్ చేస్తాడు, సెక్యూరిటీ ఇస్తారు, అంతా బాగానే ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారంటే అన్యోన్యంగా ఉంటారు అనమాట ఫ్యామిలీ మెంబర్స్. అంటే మెటీరియలిస్టిక్ వే, అంటే మనం అంతా కలిసి ఎంజాయ్ చేద్దాం అనే లెవెల్ ఉంటారు అనమాట. సో దానికంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనము ఈ ఆధ్యాత్మిక భౌతిక ఎంజాయ్మెంటే కాదు, ఆధ్యాత్మికతలో కూడా మనం కలిసి నడుద్దాం అనేసి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా మంచిగా గైడెన్స్ ఇస్తారనమాట. సో అలా అలా ఇచ్చినప్పుడు అది పరిపూర్ణత అండి. దట్ ఈస్ ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు ఎందుకు అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ అంటున్నామంటే వాళ్ళు భక్తిలో కలిసి భక్తి చేస్తూ ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే వాళ్ళు ఫస్ట్ మెటీరియల్ కూడా చూసుకుంటారు. అంటే మామూలుగా లగ్జరీస్ కాకుండా మామూలుగా బేసిక్ మినిమం రిక్వైర్మెంట్లో మెటీరియలిస్ట్ కూడా ఒకరికొకరు సహాయపడతారు. దాని తర్వాత భౌతికంగా, అంటే మామూలుగా భౌతికంగా కూడా అందరితో మంచిగా ఉండడం, వాళ్ళకి ఏది ఇష్టం లేదనేసి తెలుసుకొని ప్రవర్తిస్తారు అనమాట. దాని తర్వాత కూడా ఆధ్యాత్మికంగా కూడా చేస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మనం భగవంతునితో కూడా అలాగే అనమాట. ఫస్ట్ మన కర్మలను అర్పిస్తాం. అంటే మనం చేసే ఫలితాలని మనం వచ్చే ఇప్పుడు కర్మ యొక్క ఫలితం ఏంటి? ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ప్రస్తుతం మామూలుగా డబ్బు వస్తుంది. మనం జాబ్ చేస్తాం, నెలంతా జాబ్ చేస్తే డబ్బు వస్తుంది కదా! ఆ డబ్బుని ఎంతో కొంత భగవంతుని సేవలో వినియోగిస్తాం అనమాట. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ డివోషన్. దాని తర్వాత అది సరిపోదు, దానికంటే ఇంకా హైయెస్ట్ కావాలి. ఏంటి? వచ్చి కొంచెం సేవ చేస్తారు. టెంపుల్కి వచ్చి ఏదో వెజిటబుల్స్ కట్ చేయడమో, లేకపోతే ఫ్లోర్ క్లీన్ చేయడమో, అటువంటి సేవలు చేస్తారనమాట. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డివోషన్. అంటే వాళ్ళు కేవలం కర్మ నుంచి నిదానంగా జ్ఞానం వైపు ప్రయాణిస్తున్నారు అనమాట. ఎలా? సో కేవలం భక్తి, కొంచెమంది ఉంటారు, నేను డబ్బు సంపాదించాను, కొంచెం డొనేషన్ చేశాను, నా పని అయిపోయింది, భగవంతుడా నువ్వు అక్కడే సేఫ్ ఉండు, నేను ఇక్కడ సేఫ్ ఉంటాను. అటువంటి మెంటాలిటీ అనమాట ఫస్ట్ కేటగిరీ. సెకండ్ వాళ్ళ కేటగిరీ ఏంటంటే నేను డబ్బు ఇస్తాను, దాంతోపాటు కొంచెం సేవ కూడా చేస్తాను. సో దట్ భగవంతునికి ఒక సేవ ఎప్పుడు చేస్తారు? భగవంతుని పట్ల ప్రీతి, భగవంతుని పట్ల ఒక ప్రేమ ఉన్నప్పుడు సేవ చేస్తారు అనమాట. దాని తర్వాత సేవతోనే కాకుండా దేవి జ్ఞానాన్ని కూడా భగవంతుని ఎలా సేవ చేయాలి, భగవంతుని పట్ల ఎలా భక్తి చేయాలి, కృష్ణుని ఎలా ప్రేమించాలి, కృష్ణ తత్వం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి సేవతో పాటు వచ్చి కూర్చొనేసి క్లాసులు వినడము, భగవద్గీత, భాగవతము అటువంటి గ్రంథాలు చదవడము, అలా చేయడం వల్ల అంటే అది ఇంకో నెక్స్ట్ లెవెల్ అనమాట. అలా తెలుసుకున్న వాళ్ళు జ్ఞాన ప్రాసెస్లో ఉన్నారనమాట. ఆ జ్ఞాన ప్రాసెస్లో ఉన్న తర్వాత ఏమవుతుంది? వాళ్ళు నిదానంగా రోజుకు ఒకటి నేర్చుకొని అప్పుడు వాళ్ళకి పూర్తిగా అర్థమైపోతుంది కృష్ణుడికి ఏది ఎలా చేయాలి, ఏది ఎలా చేయకూడదు, ఏది ఎందుకు చేయాలి, ఏది ఎందుకు చేయకూడదు అనేది పూర్తి జ్ఞానం వస్తుంది వాళ్ళకి. దాన్ని జ్ఞానయోగం అంటారు అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ప్రేమ, భక్తి. భక్తి అంటే ఏంటంటే ఇట్స్ ఏ కృష్ణుడు కేవలం మనం ఇచ్చే ఏ ఆఫరింగ్ కానీ, మనం చేసే ఏ నైవేద్యాలు, చెప్పను పోగు పెట్టినా కానీ, దాన్ని పెట్టినా కానీ కృష్ణుడికి అంతా ఒకటే. కేవలం ఒక పండు పెట్టినా, ఒక పత్రం, పుష్పం, ఫలంతో ఏమంటాడు కృష్ణుడు అంటే కేవలం ఒక పత్రం కానీ, ఒక తులసి ఆకు కానీ, లేదా తులసి ఆకే కాదు, ఏ పత్రం ఇచ్చినా కానీ సాటిస్ఫై అయిపోతాడు. ఏ చిన్న లీఫ్ మనకి ఏది లేవనుకోండి, మన ఇంటి ముందర లేసి ఏదైనా చెట్టు ఉందనుకోండి, దాని నుంచి మంచిగా ఒక లీఫ్ తీసుకొచ్చి భగవంతునికి ప్రేమతో ఆఫర్ చేసినా కానీ యాక్సెప్ట్ చేస్తాడు. అంటే పత్రం, పుష్పం ఏదైనా ఫ్లవర్, దాని ఫలం ఏదైనా పండు ప్రీతితో, అంటే భక్తితోటి, ప్రేమతో ఆఫర్ చేయాలి కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు పూర్తిగా ఆధ్యాత్మికం అన్నమాట. కృష్ణ ఈజ్ టోటల్లీ స్పిరిచువల్. కానీ భౌతిక ప్రపంచం అంతా మెటీరియల్. ఈ భౌతిక ప్రపంచం పంచభూతాలతో చేయబడింది కదా, గాలి, నీరు, నిప్పు, నీరు, ఆకాశం. సో ఈ పంచభూతాలతోటి కృష్ణుడు అసలు డీల్ చేయడు ఎక్కువ, ఎందుకంటే కృష్ణుడు ఆత్మారాముడు అనమాట. సో మరి మనం ఏదైనా భగవంతుడికి సమర్పించినప్పుడు భగవంతుడు ఏం చూస్తాడంటే మన యొక్క సమర్పణ భావన, మన యొక్క భక్తి భావన చూస్తాడు అనమాట, మన యొక్క ప్రేమను చూస్తాడు అనమాట. సో అందుకే
కృష్ణుడిని బంధించేది కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం భక్తి మాత్రమే. భక్తి లేకుండా నువ్వు వజ్ర కిరీటాలు ఇచ్చినా కానీ, లేకపోతే పట్టు వస్త్రాలు ఇచ్చినా కానీ, లేకపోతే 100 కోట్లు ఇచ్చినా కానీ కృష్ణుడికి అస్సలు మ్యాటర్ కాదు. ఎందుకంటే అది అసలు మన ప్రాపర్టీయే కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు, తన తన వ్యాలెట్ అంటే తన పర్సు పాడేసుకున్నాడు అనుకోండి. పర్సు పాడేసుకుంటే ఇంకో వ్యక్తి వచ్చేసి ఆ పర్సుని తీసుకొని ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి అలా ఇచ్చినందుకు కొంచెం ఏదో ఇప్పుడు ఆ పర్సులో ఒక 1000 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వచ్చు. కానీ ఈ ఈ రెండో వ్యక్తి అంటే ఎవరైతే పర్సుని తీసుకుని ఆ వ్యక్తికి ఇస్తున్నారో, ఆ వ్యక్తి చూడు నేను నీకు ఇంత దానం చేస్తున్నా, నీకు అది చేస్తున్నాను, అది అలా చేయడు. ఎందుకంటే అది మొదటి వ్యక్తి యొక్క ప్రాపర్టీ. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ప్రాపర్టీ. మన ఫ్యామిలీ, మన శరీరము, మన ఆస్తులు అవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రాపర్టీ. కేవలం మనం చేసిన కర్మల వల్ల భగవంతుడు ఒక్క కొంచెం సమయం అంటే ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ టైం హీ కెప్ట్ ఇట్ అండర్ అవర్ కంట్రోల్. మనకు ఒక అధికారం ఇచ్చాడు, ఎంపవర్మెంట్ ఇచ్చాడు అనమాట. ఓకే, నువ్వు నాకు ఈ కర్మం చేసావు కాబట్టి ఇక ఈ పని నువ్వు చేసుకో, అంటే ఈ ప్రాంతం నీది, ఇది నీ ఆస్తి అన్నట్టు ఇచ్చాడు అనమాట. అది ఎంతవరకు మహా అయితే ఒక జీవితకాలం అంతే. ఆ జీవితకాలం తర్వాత మనం ఎప్పుడైతే చనిపోయేటప్పుడు ఏది కూడా మనతో పాటు తీసుకెళ్ళము. పొలాలు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ ఏది కూడా మనతో పాటు రాదు. కేవలం మనం భగవంతుని పట్ల ఎంత సమర్పణ భావంతో, ఎంత భక్తి భావంతో చేశామో ప్రతి పనిని, అది మాత్రమే మన యొక్క నిజమైన ఆస్తి. ఎంత సాధన చేసామో అది. నేను చెప్పాను కదా, సాధన అంటే సత్ ప్లస్ ధన. సత్ అంటే నిజమైన ధనం. మనం ఎంతోమంది ఎంతో కష్టపడేసేసి 100,000 కోట్లు సంపాదిస్తుంటారు. అది నిజమైన ధనం కాదు. ఎందుకంటే అది ఇక్కడే ఉంటుంది. కానీ నువ్వు మాత్రం దాన్ని వదిలేసేసి ఇంకో జన్మకి వెళ్ళిపోతావు. కానీ నీకు ఎంత డబ్బున్నా కానీ కొంచెం చాలా మంది డబ్బున్న వాళ్ళు సరిగా 3 పూటలు తినలేరు అనమాట. ఎందుకంటే అది నిజమైన ధనం కాదు. నిజమైన ధనం అంటే సాధన. సద్ధనం అంటే మనం భగవంతుని పట్ల ఎంత సాధన చేస్తున్నాం, ఎంత భక్తి భావంతో ఉంటున్నాము, అది నిజమైన ధనం అన్నమాట. సో అలా మనం చేసే ప్రతి పని కూడా భగవంతునికి ప్రేమతో చేయాలి. ప్రేమతో ఇచ్చిన పత్రం పుష్పం ఫలంతో, ఏదైనా పండు కానీ, ఏదైనా ఆకు కానీ, ఏదైనా నీళ్ళు, మంచి వాటర్ కానీ కృష్ణునికి మనకి దగ్గర చేస్తాయి అన్నమాట. సో అలా కాకుండా కేవలం అంటే అంటే మన ఆఫరింగ్సే కాకుండా మనం సమర్పించాల్సిన నెక్స్ట్ ఏంటంటే మన యొక్క జ్ఞానం, ఇంటెలెక్చువల్. ఇంతవరకు కర్మయోగం గురించి చెప్పుకున్నాం. కర్మయోగం అంటే ఏంటి? ఫస్ట్ ఫిలాసఫీ ఏంటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగస్వ కర్మణి. అంటే చేసే ప్రతి పని కూడా నీ డ్యూటీ లాగా చేసేసి కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడు సమర్పించడం. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ డివోషన్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డివోషన్ ఏంటి? కర్మతో పాటు జ్ఞానం కూడా. అది ఇప్పుడు జ్ఞానయోగ ప్రాసెస్ లో ఉన్నాం అన్నమాట. ఈ జ్ఞానయోగ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ భక్తి ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇంకా ఇప్పుడు జ్ఞానం లెవెల్లో అంటే ఇంకా ఇప్పుడు మనం చేసే కూడా జ్ఞానం అంటే ఏంటి? చేసే ప్రతి పని కూడా మనం భగవంతునికి సమర్పణగా చేయాలి. వర్ష చెప్పారు కదా, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మ ఇవతేన గంతవ్యం బ్రహ్మ కర్మాసమాధిన. అంటే చేసే ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ప్రాపర్టీ, భగవంతుడి కోసమే చేస్తున్నాను, భగవంతుడికి సమర్పించాలి, అన్ని కూడా భగవంతుని అనేసి చేస్తే మనం అది ఫుల్ కృష్ణ కాన్షియస్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఏమేంటి 24, 25. ఇప్పుడు అయితే చాలా మంది చాలా యజ్ఞాలు చేస్తుంటారు. మామూలుగా ఇప్పుడు యజ్ఞం అంటే
మామూలుగా ఒక యజ్ఞకుండం పెట్టుకునేసి దాంట్లో ఆహుతి ఇచ్చేస్తూ స్వాహ, స్వాహ అనేసేసి నెయ్యి పోస్తూ మంత్రాలు చదువుతూ చేశారు. అది కృష్ణుడి కోసం చేయొచ్చు. లేదా వివిధ రకాల దేవతల కోసం కూడా చేయొచ్చు. సూర్యయజ్ఞము, లేకపోతే ఇంద్రదేవ యజ్ఞము, చంద్రయజ్ఞము అట్లా వివిధ రకాల దేవతలు స్వర్గ ప్రాప్తి కోసం చేసే యజ్ఞము, లేదా ధన ప్రాప్తి కోసం చేసే యజ్ఞము, లేదా హెల్త్ కోసం చేసే యజ్ఞము, అవన్నీ వివిధ రకాల యజ్ఞాలు ఉంటాయి. అది యజ్ఞాలు కేవలం ఆ యజ్ఞకుండంలో చేసే యజ్ఞాలే కాకుండా మన కర్మల్ని కూడా ఒక యజ్ఞంగా చేయొచ్చు అనమాట. అది యజ్ఞంగా మన కర్మని ఒక సాక్రిఫైస్, ఒక యజ్ఞంలా చేసేదే ఈ భక్తి మార్గం, ఒక కృష్ణ కాన్షియస్ లైఫ్ స్టైల్. అంటే కృష్ణ చైతన్య జీవనం అన్నమాట. సో ఇప్పుడు వివిధ రకాల దేవతలు, వివిధ దేవతారాధనలు మరియు ఒక బ్రహ్మన్ రియలైజేషన్ ఏంటి, ఎలా ఉంటుందనేసి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దైవమేవాపరే యజ్ఞం యోగినా పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుష్యతి. అంటే కొందరు యోగులు వివిధ రకాల యజ్ఞాల ద్వారా దేవతలను చక్కగా ఆరాధిస్తారు. మరికొందరు నిరాకార పరబ్రహ్మం అనే అగ్నిలో తమ అర్పణలను సమర్పిస్తారు. సో మనం చెప్పుకున్నాం కదా, కొంచెమంది మనం మామూలుగా భగవంతుని చాలా విధాలుగా మనం రియలైజ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళే రూట్ లో మనకి మధ్యలో బ్రహ్మజ్యోతి కూడా వస్తుంది అనమాట. సో అలా వివిధ రకాల దేవతలను పూజించే వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం వాళ్ళు వెళ్ళేది బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారనమాట. మీకు అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అర్థమవుతుందా? సో యజ్ఞం అంటే యజ్ఞ పురుషుడు కృష్ణుని అంటే విష్ణువు కానీ కృష్ణుని కానీ తృప్తిపరచడమే. యజ్ఞాలు ప్రధానంగా 2 రకాలు: భౌతిక వస్తువులకు సమర్పించడం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం చేసే యజ్ఞం. సో సకామ కర్మలు అంటే సకామ కర్మ చేసే వాళ్ళు ఏంటంటే తాత్కాలిక భౌతిక సుఖాల కోసం, అంటే వర్షం కోసం కానీ, లేదా హెల్త్ కోసం కానీ, వెల్త్ కోసం కానీ, వివిధ రకాల దేవతల పట్ల ఇప్పుడు మామూలుగా కొంచెంమంది వర్షాలు పడాలని కూడా యజ్ఞాలు చేస్తున్నారు కదా ఇండియాలో. సో ఆ యజ్ఞం ఎందుకోసం అంటే అది ఇంద్రుని కోసం చేసే యజ్ఞం అన్నమాట. సో ఇది దాన్ని సకామ కర్మ అన్నమాట అది. దాని తర్వాత జ్ఞానులు, నిరాకారవాదులు. వాళ్ళు కొంచెంమంది ఏం చేస్తారంటే ఈ భౌతిక రూపాలన్నీ తాత్వికం. వాళ్ళ మామూలు శంకరాచార్యుని ఫాలోవర్స్ ఏం చేస్తారంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటారు అనమాట. సో అలా అనేసేసి అన్ని కూడా రూపాలన్నీ కూడా, అన్ని వస్తువులు కూడా అన్ని కూడా మిథ్యనే. కాబట్టి కేవలం బ్రహ్మం మాత్రమే అన్నిటికంటే హైయెస్ట్. కాబట్టి ఎప్పుడు కూడా బ్రహ్మైక్యం కోసం వాళ్ళు తాపత్రయపడుతుంటారు అనమాట. అలా కాకుండా ఇక్కడ మామూలుగా వివిధ రకాల దేవతల కోసం చేసే యజ్ఞాలు వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోతారు అనమాట. అలా కాకుండా బ్రహ్మం కోసం, అంటే బ్రహ్మజ్యోతి అంటే పరబ్రహ్మంలో ఐక్యం అవడానికి చేసే పనిని వాళ్ళు జ్ఞాన ప్రాసెస్ లో ఉంటారు అనమాట. సో భౌతికవాదులు, నిరాకారవాదులు. సో వాళ్ళు చేరుకునే పొజిషన్ ఏంటంటే ఈ బ్రహ్మజ్యోతి మాత్రమే, బ్రహ్మం మాత్రమే. కానీ భక్తులు ఎక్కడ చేరుకుంటారు అంటే వాళ్ళు డైరెక్ట్ వివిధ రకాల
లైక్ కైలాసం కానీ వైకుంఠం కానీ ఇప్పుడు శివతత్వాన్ని ఆరాధించేవారు ఉంటారు కదా, వాళ్ళు కైలాసం వెళ్ళిపోతారు. లేదా కొంచెంమంది విష్ణుని అంటే ఆరాధించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు విష్ణు దగ్గరికి వెళ్ళిపోతారు. అలా కాకుండా కొంతమంది రాముని ఆరాధించేవారు ఉంటారు, వాళ్ళు అయోధ్య ధామం వెళ్ళిపోతారు. అలా ఫైనల్లీ కృష్ణ భక్తులు మాత్రం గోలోక బృందావనం వెళ్ళిపోతారు. సో అలా ఆ కృష్ణ భక్తులు ఉత్తమ యోగులు. తమ తమ భౌతిక సంపదలను, తమ ఉనికిని కృష్ణ సేవకే సమర్పిస్తారు. వీరు తమ ప్రత్యేక ఉనికిని అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా భగవంతునికి అత్యుత్తమ యోగులుగా నిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఈ పరబ్రహ్మంలోకి వెళ్ళిపోయే యోగులు ఉంటారు కదా, ఇందాక చెప్పినట్టు ఈ బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ఈ రూపాలన్నీ కూడా ఒక మిథ్య, అంటే అన్ని అశాశ్వతాలు. అశాశ్వతాలు కాదు, మిథ్య అంటే ఇల్యూజన్, అంటే భ్రమ. నేనేంటి, నువ్వేంటి, ఈ ఈ సంసారం ఏంటి, ఈ భౌతిక ప్రపంచం ఇదంతా కూడా ఒక భ్రమ, ఒక ఇల్యూజన్, ఒక కళ లాంటిది, ఒక డ్రీమ్ లాంటిది అనమాట. సో ఎలాగైతే డ్రీమ్లో మనం నిద్రలో ఉన్నప్పుడు రకరకాల కళలు వస్తాయి. ఒకసారి మనం మన కళ వచ్చింది అనుకోండి, కళలో మనం పెద్ద ఒక రాజు పొజిషన్లోకి వెళ్ళిపోయాము, మన ఒక ప్రైమ్ మినిస్టర్ అయిపోయాము, లేకపోతే ప్రెసిడెంట్ అయిపోయాము. చాలా సుఖాలు, చాలా లేక కళలో వచ్చే కష్టాలు, కొన్ని సార్లు కళలో చాలా కష్టాలు పడుతుంటాం అనమాట. సో అవన్నీ కూడా మనం ఎప్పుడైతే నిద్రలేస్తామో అవన్నీ కూడా ఒక ఇల్యూజన్, అంటే అదంతా ఒక భ్రమలాగా అయిపోతుంది అనమాట. మనం సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమా అంటే ఏంటి, మనల్ని ఒక 2-3 గంటలు ఒక ఇల్యూజన్లో పెట్టడమే సినిమా. అంటే మనవి కానీ కష్టాలు, మనవి కానీ సుఖాలను మనవే అనుకునేసేసి ఆ సినిమా పాత్రల్లో అంటే హీరో కష్టాలు వచ్చాయనుకోండి, మనకు కూడా కష్టం వచ్చింది ఏడుస్తాం. హీరోకి సుఖాలు వచ్చాయనుకోండి, అరే మనకు కూడా సుఖం వచ్చింది, మనకు కూడా హీరో మంచిగా డబ్బు సంపాదించాడు, విలన్ని కొట్టేశాడు అనుకోండి, మనకు కూడా హ్యాపీనెస్. ఎందుకంటే మనల్ని మనం ఆ హీరో పాత్రతోని లేకపోతే హీరోయిన్ పాత్రతో, అంటే ఆ పాత్రలతోటి మనం ఏమంటే వీఆర్ యాక్చువల్లీ ఐడెంటిఫైయింగ్ విత్ అవర్ సెల్ఫ్ విత్ దట్ క్యారెక్టర్స్. అంటే ఆ పాత్రలతోటి మనం మనల్ని ఏమంటారు, ఐడెంటిఫైయింగ్ అంటే ఆ పాత్రలతో మనం ఏకీభవిస్తున్నాం, అంటే ఆ పాత్రలే నేనుగా మనం అనుకుంటున్నాం. సో కానీ ఇంకా ఆ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, అయ్యో అదంతా సినిమా, కానీ మళ్ళీ మన ఒరిజినల్ పాత్రలోకి వచ్చేస్తాం, మన ఒరిజినల్ క్యారెక్టర్కి వచ్చేస్తాం. అంటే ఎప్పుడైతే హీరో హీరోయిన్ అటువంటి ఆ సినిమా యాక్టర్ల క్యారెక్టర్లోకి మనం మన సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్లతో మనం ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. ఆ సినిమా నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తామో మనం ఆటోమేటిక్గా అన్ని మర్చిపోయి మళ్ళీ మనం ఒరిజినల్ రూపంలోకి వచ్చేస్తాం. అలాగే వీళ్ళని ఏమంటారంటే మాయావాదులు అంటారు ప్రభుపాదుల వారు. మాయావాదులు అంటే ఏంటంటే అన్ని కూడా మిథ్యనే, ఈ సంసారం మిథ్య, ఈ కుటుంబం మిథ్య, ఇంకా భగవంతుడు రూపం కూడా మిథ్యనే, అన్ని రూపాలు కూడా ఒక ఇల్యూజనే. మిథ్య అంటే తెలుసు కదా, ఒక భ్రమ, అన్ని కూడా ఒక ఇల్యూజన్. సో అందుకే వాళ్ళకి ఏమంటారంటే భగవంతుడి రూపం కూడా మిథ్యనే, నా రూపమే కాదు భగవంతుడి రూపం కూడా మిథ్యనే అని అంటారు అనమాట. కానీ మన స్క్రిప్చర్స్ అలా చెప్పనమాట, భగవంతుని యొక్క రూపము ఎప్పుడు కూడా మిథ్య కాదు. సో అటువంటి వాళ్ళు, ఆ మిథ్యవాదులు లేకపోతే నిరాకారవాదులు, బ్రహ్మైక్యం కోసం చేరుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి మధ్య ఒక బ్రహ్మజ్యోతి అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి దాంట్లో మర్జ్ అయిపోతారు, దాంట్లో అక్కడ ఉంటారు అనమాట. కానీ అక్కడ ఎంతవరకు ఉంటారు వాళ్ళకి మళ్ళీ ఏదైనా కోరికలు, ఏ కోరికలు లేనంత వరకే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో ఉంటారు. ఏదైనా కోరికలు వచ్చాయనుకోండి, అయ్యో ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాము, నేను కూడా వెళ్ళేసేసి ఏదైనా మంచిగా ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది నాకు కూడా అంటే అని ఎప్పుడైతే థాట్ వచ్చిందో వెంటనే వాళ్ళు మళ్ళీ
భౌతిక జగత్తులోకి పడిపోతారు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఈ ఈ భౌతిక జగత్ అంతా కూడా ఒక జైలు లాంటిది అనమాట. ఓకే, ఈ కింద ఉంది కదా భౌతిక జగత్ అంతా కూడా ఒక జైలు లాంటిది. జైల్లో ఎవరు పెడతారు? ఏదైనా తప్పు చేసి ఏదైనా క్రిమినల్ పని చేసినప్పుడు ఆ వ్యక్తిని జైల్లో పెడతారు. సో జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా మంచిగా చాలా క్రమశిక్షణతోటి ఎవరిని ఎవరితో గొడవడుకోకుండా తను ఆ జైలు శిక్షను అనుభవించాడు అనుకోండి, దాన్ని జైలు నుంచి విడుదల చేస్తారు. జైలు నుంచి విడుదల చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? జైలు నుంచి విడుదల చేశారు కదా అనేసి రోడ్ల మీదనో లేకపోతే పార్కులలోనో లేకపోతే రెస్టారెంట్లోనో ఉండడు కదా. తను ఏం చేస్తాడు? డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. ఎందుకు ఇంటికి వెళ్ళాలి? జైల్లో ఉన్న వ్యక్తి ఎందుకు ఇంటికి వెళ్ళాలి అంటే, జైల్లో ఉన్న వ్యక్తి జైల్లో ఉన్నాడు కాబట్టి తన కుటుంబానికి, తన ఇంట్లో వాళ్ళ భార్య, పిల్లలకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు వెళ్ళాడో వెంటనే తను ఫస్ట్ చేసే పని ఏంటంటే వెళ్ళి నా కుటుంబాన్ని చూడాలి, నా భార్య పిల్లల్ని కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ని అందరినీ కలవాలి అనేసి అక్కడికి వెళ్తాడు అనమాట. అలా కాకుండా జైలు నుంచి బయటకు వచ్చారు, తనకు ఏం కుటుంబం లేదు అంటే తను నేను ఇంటికి ఎందుకు వెళ్ళడం, ఇంట్లో జైల్లో ఉన్నా కదా, ఇప్పటి నుంచి బయట జైలు జీవితం నుంచి బయటకు వచ్చేసాను, ఇంకా రోడ్ల మీదనే ఉంటాను, పార్కులో తిరుగుతాను, లేకపోతే చెట్ల కింద పడుకుంటాను, అట్లున్న వ్యక్తికి ఏంటంటే తనకి ఎటువంటి అఫెక్షన్ రాదనమాట. అంటే ఎందుకంటే బయట తను ఎప్పుడైతే అట్లా బయట రోడ్ల మీద బ్రతుకుతున్నాడో అక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది అన్న. జైలు నుంచి వచ్చిన వ్యక్తికి తన ఇంటికైనా వెళ్ళొచ్చు లేదా బయట గడపచ్చు మామూలుగా. సో బయట గడపడం వల్ల ఏమవుతుందంటే తనకి ప్రేమించే వాళ్ళు, తన కోసం ఉండేవాళ్ళు, తన కోసం తనకున్న ఒక ఫ్యామిలీ ఉంటే, ఫ్యామిలీ అంటే ఏమవుతుంది? ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు సేవ చేసుకుంటారు, ఒక అఫెక్షన్ ఉంటుంది అనమాట ఫ్యామిలీలో, ఫ్యామిలీ మెంబర్స్తో పట్ల. సో ఎప్పుడైతే అటువంటి అఫెక్షన్ ఆ అఫెక్షన్ ఆ రిలేషన్షిప్ అన్ని ఎప్పుడు ఆ వ్యక్తికి ఎప్పుడు వస్తాయి? తను ఇంటికి వెళ్ళిపోతే వస్తాయి. ఇంటికి వెళ్ళకుండా జైలు నుంచి బయట వచ్చినాక రోడ్ల మీద తిరుగుతున్నారు అనుకోండి, తనకు అటువంటి రిలేషన్షిప్ మళ్ళీ జైల్లో ఉన్నట్టే ఉంటుంది అన్నట్టు. అర్థమవుతుందా? సో అలాగే మనం ఈ భౌతిక జగత్తులో ఉంటే మనం ఒక జైల్లో ఉన్నట్టు లెక్క. ఈ భౌతిక జగత్తు నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతామో మన యొక్క నిజమైన ఇల్లు ఏది? ఆధ్యాత్మిక జగత్తులో ఇక్కడ కృష్ణుడు, రాముడు కానీ లేకపోతే వైకుంఠ లోకాలు కానీ లేకపోతే కైలాసం కానీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అప్పుడు వెళ్తేనే మనకు నిజమైన ఇంటికి వెళ్ళినట్టు. అలా కాకుండా ఈ జైలు నుంచి బయటకు వచ్చేసి ఈ బ్రహ్మజ్యోతిలో ఉండిపోతే ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ రోడ్ల మీద ఉన్నట్టే అనమాట. అర్థమైందా ఎగ్జాంపుల్? సో అలాగే ఇప్పుడు ప్రభుపాదులు గారు ఏమంటున్నారంటే, జ్ఞానులు నిరాకారవాదులు ఈ భౌతిక రూపాలన్నీ తాత్కాలికమని భావించి పరబ్రహ్మ జ్ఞానం కోసం తత్వ విచారణ చేస్తారు. తమ ప్రత్యేక ఉనికిని, వ్యక్తిత్వాన్ని పరబ్రహ్మ అనే అగ్నిలో ఆహుతి చేస్తారు. అంటే ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని. సో నా రూపం మిథ్య, ఈ ప్రపంచమంతా మిథ్య కాబట్టి నేను వెళ్ళేసి పరబ్రహ్మంలో ఐక్యమైపోతాను అని అటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తారు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది? నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటి? బ్రహ్మచారులు లేదా గృహస్థులు. వాళ్ళ ధర్మాలు ఏంటి? నైష్టిక బ్రహ్మచారులు వినయ ప్రక్రియ, శ్రవణాన్ని మరియు ఇతర ఇంద్రియాలను మనోనిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తారు. అంటే బ్రహ్మచారుల యొక్క చేసే సాక్రిఫైస్ ఏంటి? శ్రవణం చేస్తారనమాట. ఇప్పుడు పాతకాలంలో మామూలుగా ఈ గ్రంథాలు అటువంటివి ఉండేవి కాదనమాట. గురువు శిష్యునికి కూర్చోబెట్టి చెప్పేవాడు, మొత్తం శిష్యుడు కూర్చొని వినేవాడు. విన్నది విన్నట్టు గుర్తుపెట్టుకునేసేసి తను ఆ జ్ఞానాన్ని తన శిష్యులకు చెప్పేవాడు. అందుకే మన వేదిక్ నాలెడ్జ్ ఏమంటారంటే శృతి అంటారు అనమాట. శృతులు అంటారు అనమాట. శృతులు అంటే వినినది అని అర్థం అనమాట. సో
బ్రహ్మచారులు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు జ్ఞాన సముపార్జన కోసం వాళ్ళు బ్రహ్మచార్యాన్ని పాటిస్తూ గురువు దగ్గర ఉండేసేసి వింటారనమాట. ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, జ్ఞానము ఇవన్నీ కూడా వినేసేసి వాళ్ళు చేసే సాక్రిఫైస్ అనమాట. సో ఇలా కాకుండా ఇతరులు ఇంద్రియ మనోనిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తారు. మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం. ఈ మనుషులు పశువుల వలె ఇంద్రియ సుఖాల్లో మునిగిపోకుండా ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధించడం కోసమే ఏర్పడ్డాయి. ఎందుకు ఈ బ్రహ్మచర్యము, గృహస్థ కానీ, వానప్రస్థ కానీ, సన్యాసం కానీ ఎందుకు ఏర్పడ్డాయంటే మనుషులు జంతువులు ఎలా బ్రతుకుతాయి? వాళ్ళకి ఏ వాయు వరసలు ఉండవు జంతువులకి. వాళ్ళకి కేవలం తినడము, పిల్లల్ని కండము, ఆహార నిద్ర, భయం అవుతున్నాంచ. ఆహారము, నిద్రించడము, తినడము, పడుకోవడము. భయం అంటే ఎవరైనా అటాక్ చేస్తే ఫైట్ చేయడము. మైత్రం అంటే పిల్లల్ని కనడం. వాళ్ళకి ఎటువంటి రిలేషన్స్ ఉండవు, ఏం ఉండవు అన్నమాట యానిమల్స్కి. సో అటువంటి ఆర్డర్ లేని యానిమల్ నుంచి, అటువంటి యానిమలిస్టిక్ సొసైటీ నుంచి కాబట్టడానికే ఈ వర్ణాశ్రమ ధర్మాలు వచ్చాయన్నమాట. వర్ణం అంటే ఏంటి? బ్రహ్మచారి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అవి వర్ణాలు. ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సో బ్రహ్మచర్య యజ్ఞం అంటే ఏంటంటే గురువుల సంరక్షణలో ఉండే బ్రహ్మచారులు భౌతిక శబ్దాల నుంచి వినకుండా తమ మనసును అదుపు చేస్తారు. వారు కేవలం హరినామ సంకీర్తన, భగవద్విషయాలను మాత్రమే వింటూ శ్రవణేంద్రియాన్ని కృష్ణ బాణామృతంలో నియుక్తం చేస్తారు. అంటే అలా వినడం ద్వారా వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జ్ఞానం పరిపూర్ణమవుతుంది అనమాట. ఓకే. సో గృహస్థులు చేసే యజ్ఞం ఏంటి? పరిమిత ఇంద్రియ భోగం. అంటే గృహస్థులు మామూలుగా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఇది వర్ణాశ్రమ ధర్మాలు. ఈ వర్ణాశ్రమ ధర్మంలో కేవలం గృహస్థకు మాత్రమే తను డబ్బు సంపాదించవచ్చు, డబ్బు ఆదా చేయొచ్చు. ఇంకా కుటుంబంతో అంటే భార్యాభర్తలు ఏకమవడానికి కూడా అంటే మామూలుగా సెక్స్ లైఫ్ అంటారు కదా, సెక్స్ లైఫ్ కూడా అలౌ చేసింది కేవలం గృహస్థులకు మాత్రమే. బ్రహ్మచారులు సెక్స్ లైఫ్ చేయకూడదు, వానప్రస్థ సెక్స్ లైఫ్ చేయకూడదు, సన్యాసం సెక్స్ లైఫ్ చేయకూడదు. కేవలం గృహస్థులు మాత్రమే ఈ లైసెన్స్ ఇవ్వబడింది అనమాట. సో గృహస్థులు కొన్ని ఇంద్రియ సుఖాలు అనుమతి ఉన్నప్పటికీ వారు శాస్త్ర నియమాలకు లోబడి అత్యంత నిగ్రహంతో ప్రవర్తిస్తారు. కానీ అదే మనకి గృహస్థులుగా ఉన్నాం కదా, మనం ఏదైనా చేయొచ్చు, మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర మాకు భార్యాభర్తలకు ఇష్టమైతే వాళ్ళకి లైఫ్ లాంగ్ అలా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు అంటే అది కాదనమాట. ఆ ఫెసిలిటీ ఉన్నా కానీ మామూలుగా గృహస్థులు ఏం చేస్తారంటే పరిమితి అనమాట. కొన్ని యాక్చువల్లీ పూర్వకాలంలో అయితే అన్ని కుటుంబాలన్నీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. భార్యాభర్తకి ప్రైవసీ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్ని సపరేట్ ఫ్యామిలీస్ వచ్చాయి కాబట్టి భార్యాభర్తకి ప్రైవసీ బాగుంటుంది. కానీ ఎవరైతే కృష్ణ భావనలో అంటే ఈ గృహస్థాశ్రమాన్ని సరిగ్గా వినియోగించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఇంద్రియ సుఖాన్ని రెస్ట్రిక్టెడ్ చేస్తారనమాట. ఎంతవరకు అవసరం పిల్లల్ని కనడానికి మాత్రమే వాళ్ళు సెక్స్ చేస్తారు. అది ప్రభుపాదుల చెప్పేది స్టాండర్డ్. దాని తర్వాత మన దగ్గర డబ్బు ఉంది కదా అనేసి లావిష్గా ఖర్చు పెట్టారు అనమాట. కేవలం ఎంతవరకు అవసరమో అంతవరకు వినియోగించేసి మిగతా వాటి యొక్క రిసోర్సెస్, టైంని కానీ లేకపోతే డబ్బుని కానీ అన్ని కూడా భక్తి మార్గంలోని లేకపోతే బ్రహ్మచారులకు సపోర్ట్ చేయడం కానీ లేకపోతే వానప్రస్థకు సపోర్ట్ చేయడం కానీ సన్యాసులకు సపోర్ట్ చేయడం కానీ చేస్తారనమాట. ఎందుకంటే గృహస్థాశ్రమం ఈజ్ అ సపోర్టింగ్ పిల్లర్ ఫర్ ఆల్ ద అదర్ ఆశ్రమాస్. బ్రహ్మచారులు డబ్బు పెట్టుకోకూడదు, వానప్రస్థులు డబ్బు పెట్టుకోకూడదు, సన్యాసులు డబ్బు పెట్టుకోకూడదు. కేవలం డబ్బు ఎవరి దగ్గర ఉండొచ్చు అంటే కేవలం గృహస్థుల దగ్గర మాత్రమే ఉంటుంది. అంటే చూడండి, వానప్రస్థులు అంటే ఎవరు? రిటైర్ అయిపోయిన తల్లిదండ్రులు అనుకోండి, పెద్దగా అయిపోయారు వాళ్ళు, వాళ్ళు పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు కేవలం భక్తి మార్గమే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఈ డబ్బు అవన్నీ పెట్టుకో, ఎందుకంటే ఈ డబ్బు సంపాదించడం, డబ్బు ఆదా చేయడం, అవన్నీ కూడా రెస్పాన్సిబుల్. వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసేసి కేవలం భగవంతుని భక్తి మాత్రమే సర్వోన్నతం అనుకుంటారు అనమాట. సన్యాసులు అంటే సన్యాసాశ్రమం
ఈ కలియుగంలో లేదు. మామూలుగా శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ కలియుగంలో సన్యాసాశ్రం వర్జితం. అంటే ఆ కాలంలో సన్యాసం అనే వాళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళు డైరెక్ట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు బ్రహ్మచారి అనుకోండి, తను గురువు దగ్గర ఉండేసి చదువుకునేసి జ్ఞానాన్ని సంపాదించేసి దాని తర్వాత గృహశాస్త్రంలోకి ఎంటర్ అయ్యేవాడు. గృహశాస్త్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది, తను పెళ్లి చేసుకుంటాడు, లైక్ పిల్లల్ని, భార్య పిల్లలతోటి, ఇతర కుటుంబ సభ్యులతోటి ఇంట్లో ఉంటాడు అనమాట. అది గృహస్థాశ్రం. ఆ గృహస్థాశ్రం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రిటైర్మెంట్, ఇంకా ఈ గృహస్థాశ్రం ఉన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు సంపాదించాలి, డబ్బు ఆదా చేయాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా తనకు ఉంటాయన్నమాట. సో అది దానివల్ల ఏమవుతుందంటే చాలా తన యొక్క చాలా టైము, తన యొక్క ఎనర్జీ అంతా కూడా ఈ భౌతిక విషయాల పట్ల ఉండిపోతుంది అనమాట. సో ఒక స్టేజ్ వచ్చేసరికి ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నింటిని కూడా వదిలేసేసి కేవలం భక్తి మాత్రమే నాకు కావాలి. ఇంకా కేవలం నేను బ్రతకడానికి నాకు కొంచెం నా శరీరాన్ని మంచిగా చూసుకుంటూ, ఒక కొంచెం మామూలుగా మితంగా తింటూ, కేవలం సాధువుల యొక్క సాంగత్యం తీసుకుంటూ, ఇప్పుడు ప్రస్తుతమైన పరిస్థితుల్లో మామూలుగా అయితే ఆ కాలంలో ఏం చేసేవారంటే భార్యాభర్త ఇద్దరు కూడా వనానికి, అంటే అడవికి వెళ్ళిపోయేవారు. అంటే మామూలుగా సిటీల్లో కానీ ఈ ఊర్లో కానీ ఉండకుండా ఊరి బయట ఎక్కడో ప్రశాంతంగా సింపుల్ లైఫ్ పాటిస్తూ కేవలం ఎంతవరకు జీవించాలో అంతవరకు ఉండడం మాత్రమే తింటూ సింపుల్ లైఫ్ జీవనం గడిపేవారు అనమాట. అలా గడిపిన తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండేవారు వానప్రస్థ స్టేజ్లో. ఒక స్టేజ్ సరికి ఇంకా ఫైనల్ స్టేజ్ ఇంకా ఏంటంటే భర్త భార్యని తన కుటుంబానికి దగ్గరికి పంపించేసి తన ఎదిగిన పిల్లలు సంరక్షణలో భార్య నుంచి తను మాత్రం ఇంకా డెడికేటెడ్గా తిరుగుతూ, అంటే ఇంకా ఉన్న ఊరిని కూడా వదిలేసేసి ఇట్లా అడవుల్లోకి వెళ్ళిపోయి, ఇంకా లేకపోతే సమాజంలోకి వెళ్ళిపోయి ప్రచారం చేస్తూ, సన్యాసులకి ఒక ఊరు అంటూ ఉండదు, ఒక ఇల్లు అంటూ ఉండదు, ఒక ఐడెంటిటీ ఉండదు అనమాట. సన్యాసులకి ఈ సన్యాసులకు ఏ కుటుంబానికి సంబంధం ఉండదు. బ్రహ్మచారికి సన్యాసికి ఆల్మోస్ట్ సేమ్ క్వాలిఫికేషన్ ఉంటాయి, కానీ బ్రహ్మచారికి అంత ఫుల్ ఇండిపెండెన్స్ ఉండదు అనమాట సన్యాసికి ఉన్నట్లు. సన్యాసిని ఎవరు కూడా రెస్ట్రిక్ట్ చేయరు, నువ్వు ఇది చేయి, నువ్వు చేయకూడదు అనేసి. సన్యాసి కెన్ బి ఆల్వేస్ ఫ్రీ. కానీ బ్రహ్మచారిని కేవలం గురువు మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు. గురువు కానీ లైక్ శిక్ష గురువు, దీక్ష గురువు వాళ్ళ అదుపాజ్ఞలో బ్రహ్మచారి ఉంటాడనమాట. సో అలా ఈ 4 వర్ణాశ్రమ ధర్మాల్లో గృహస్థుల ధర్మం అంటే ఏంటంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కేవలం సెన్స్ ఎంజాయ్మెంట్ కోసం, కేవలం భోగైశ్వర్య ప్రసక్తానం తయాపృత చేస్తాం. ఎందుకు సెన్స్ ఎంజాయ్మెంట్ ఎందుకు చేయకూడదు అంటే ఎప్పుడు ఈ భోగము ఐశ్వర్యము, సుఖంగా ఉండాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు ఎందుకు? మళ్ళీ సుఖం కోసం, మళ్ళీ ఇంద్రియ తృప్తి కోసం. సో ఈ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి భోగైశ్వర్య ప్రసక్తానం తయాప్రసనం సమాధం నా విధీయతి, అంటే అటువంటి వాళ్ళకి ఈ భక్తి మార్గంలోకి వెళ్ళడం, ఈ సమాధి స్థితి అనేది సాధ్యపడదు. మనం భక్తిలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ముందుకు వెళ్ళాలంటే ఈ ఇంద్రియ తృప్తి, అంటే ఈ ఎంజాయ్మెంట్ మెంటాలిటీని వదిలేసేసి కేవలం ఎంతవరకు అవసరమో అంతవరకు మితంగా పాటిస్తూ అలా గడపదాన్ని గృహస్థ ఆశ్రమం అంటారు అనమాట. దాని తర్వాత వాళ్ళ ధర్మబద్ధమైన వివాహ జీవితం, గృహస్థులు కూడా ఎంతవరకు ఆపోజిట్ జెండర్ తోటి అసోసియేట్ అయ్యాలో అంతవరకే. భార్యాభర్తలు కూడా చాలా డిసిప్లిన్డ్గా కొంచెం చాలా మంది ఉన్నారనమాట. ఎప్పుడైతే వాళ్ళు పిల్లలు పుట్టడం పిల్లలు పుట్టారో వాళ్ళు భార్యాభర్త దూరం ఉంటారు, వెంటనే ఉండేసేసి కేవలం వాళ్ళ యొక్క గృహస్థ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు పాటిస్తారు. దాని తర్వాత ఇవన్నీ కొంచెం హయ్యర్ టాపిక్స్ కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
సో ఇంకా నెక్స్ట్ వర్డ్స్ ఏమంటున్నారు, పతాంజలి యొక్క యోగ సూత్రాల ప్రకారం ఆత్మజ్ఞానాన్ని పొందగోరే మరికొందరు యోగులు తమ సమస్త ఇంద్రియ క్రియలను మరియు ప్రాణవాయువు యొక్క చలనాలను అంటే శ్వాసక్రియలను జ్ఞానదీపితమైన మనోవిగ్రహం అనే ఆధ్యాత్మిక అగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. మామూలుగా అయితే అన్ని సింపుల్గా వచ్చేవారు. ఇప్పుడు సో ఇక్కడ మామూలుగా అష్టాంగ యోగులు ఉంటారు అనమాట. అష్టాంగ యోగులు ప్రాణాయామం అవన్నీ అటువంటివన్నీ చేస్తుంటారు అనమాట. సో అది కూడా ఒక రకమైన యోగ ప్రాసెస్. యోగ ప్రాసెస్ అంటే మనం ఉండే భౌతిక జగత్తు నుంచి మనల్ని మళ్ళీ ఆధ్యాత్మిక జగత్తు తీసుకెళ్లే ప్రాసెస్లో మనం పాటించాల్సిన నియమ నిబంధనలు అవన్నీ కూడా ఈ యోగ ప్రాసెస్ కిందకి వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, ద్రవ్య తపో యోగ మరియు స్వాధ్యాయ యజ్ఞములు. సో అంటే యజ్ఞము అంటే ఏంటంటే మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి, యజ్ఞం అంటే మామూలుగా ఇంగ్లీష్ ఏమంటే సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే మనం ప్రతి వస్తువును కూడా మన ఎంజాయ్మెంట్ కోసం కాకుండా దాన్ని హయ్యర్ పర్పస్ కోసం, అంటే హయ్యర్ పర్పస్ కోసం వినియోగించడం అన్నమాట. దాన్ని సాక్రిఫైస్ అంటారు. అంటే యజ్ఞం యొక్క పర్పస్ ఏంటి, కేవలం భగవంతుని యొక్క తృప్తి కోసం వినియోగించడాన్ని సాక్రిఫైస్ అంటారు. సో మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, పతాంజలి యోగ సూత్రం ప్రకారం కఠినమైన వ్రతాలను స్వీకరించి కొందరు తమ సంపదలను దానం చేయడం ద్వారా, అంటే ఇది ద్రవ్యయజ్ఞం, అంటే మనకు ఉండే డబ్బులో మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకొని మిగతాది దాన ధర్మాలు చేయడం, భగవంతుడి సేవలో వినియోగించడం, అది ఒక రకమైన యజ్ఞం. మరికొందరు తపస్సులు చేయడం ద్వారా తపోయజ్ఞం చేస్తారు. అంటే తపస్సు చేస్తారు కదా మామూలుగా, కొంతమంది అడవిలోకి వెళ్ళేసి గుహల్లోకి వెళ్ళేసి కూర్చొనేసేసి ఓం అని చెప్పుకుంటూ తపస్సు చేస్తారు. అది కూడా ఒక రకమైన యజ్ఞమే. ఇంకొందరు అష్టాంగ యోగం ద్వారా యోగ సాధన చేస్తారు. అష్టాంగ యోగాల్లో యమ, నియమ, ఆసన, ధారణ, ధ్యాన, ప్రత్యాహార అన్ని 8 అంగాలు ఉంటాయి అన్నమాట. సో అలా అష్టాంగ యోగంలో చేసే ప్రాసెస్ కూడా అది ఇంకొక రకమైన యజ్ఞం. సో మరికొందరు యజ్ఞాన్ని పెంపొందించుకుంటారు. అంటే ఆధ్యాత్మిక యజ్ఞం అంటే ఏంటి, వేదాలను అధ్యయనం చేయడం ద్వారా స్వాధ్యాయ యజ్ఞం చేస్తారనమాట. అంటే ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ చదవడం ద్వారా అవి అర్థం చేసుకుని దానికి తగ్గట్టు వాళ్ళ జీవితాన్ని జీవించడం ద్వారా దాన్ని స్వాధ్యాయ యజ్ఞం అంటారు అనమాట. అంటే ఇప్పుడు చూస్తే మనం చూసామనుకోండి, యజ్ఞం అని చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తులో ఎంజాయ్మెంట్ కాకుండా మనం చేయాల్సిన మన రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైతే మనం దీంట్లో మనం బిజీ పెట్టుకుంటామో, మనం ఇంకప్పుడు ఇప్పుడు చూడండి, మన మామూలుగా ఒక కృష్ణ కాన్షియస్ డివోటీ వాళ్ళు చేసే యజ్ఞాలు ఎట్లుంటాయి, రోజు 10 రౌండ్లు జపం చేస్తారు. జపం చేసేసి 4 నియమాలు పాటిస్తారు. నో మీట్ ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. అది వాళ్ళు చేసే యజ్ఞాలు అనమాట. ఇవన్నీ కూడా మామూలుగా వివిధ రకాల, ఎందుకంటే ఈ భగవద్గీత అనే నాలెడ్జ్ అందరికీ వర్తిస్తుంది అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. సో అందరి కోసం చెప్పే మెసేజ్ కాబట్టి అందరినీ కన్సిడర్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క యజ్ఞాలు చేసే వాళ్ళు కొంచెంమంది ఉంటారు, కొంచెంమంది బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస శ్రేణిలో ఉంటారు, కొంచెంమంది మాయావాదులు ఉంటారు, కొంచెంమంది బ్రహ్మవాదులు ఉంటారు, కొంచెంమంది నిరాకారవాదులు ఉంటారు, కొంచెంమంది భక్తులు ఉంటారు. అందరి కోసం చెప్పే నాలెడ్జ్ కాబట్టి అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. కానీ ఇవన్నీ కూడా జస్ట్ తెలుసుకోవడం కోసం అంటే ఇక్కడ ఈ నాలెడ్జ్ కూడా భగవద్గీతలో ఉంది అని తెలుసుకోవడం కోసం. ఎందుకంటే ఇవన్నీ చెప్పిన తర్వాత కృష్ణుడు ఏం చెప్తాడు, యోగినామపి సర్వేష మద్గతేరంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమయయుక్త తమో మదః. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమంటాడంటే, అందరి యోగుల్లో కల్లా బెస్ట్ యోగి ఎవరంటే భక్తి యోగి మాత్రమే. ఎప్పుడు నన్ను స్మరిస్తూ, ఎప్పుడు నన్ను ధ్యానిస్తూ, నా కోసమే అన్ని చేసే వ్యక్తే అన్ని యోగుల్లో కల్లా బెస్ట్ యోగి అని చెప్తారు అనమాట. కానీ కేవలం ఈ మార్గం కూడా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే మనం ఈ యొక్క నాలెడ్జ్ మనకి అవసరం పడుతుంది అనమాట. సో ద్రవ్యజ్ఞం అంటే ఏంటి, ధర్మశాలలు, అనాథాశ్రమాలు, ఉచిత ఆసుపత్రులు, విద్యా సంస్థలు మరియు అన్నదాన క్షేత్రాలు అటువంటి ధర్మ కార్యాల కోసం తమ ధనాన్ని దానం చేయడం దాన్ని ద్రవ్యయజ్ఞం అని అంటారు. తపోయజ్ఞం అంటే ఉన్నత లోక ప్రాప్తి కోసం, అంటే ఈ భౌతిక ప్రపంచం కాకుండా వేరే లోకాలకు వెళ్ళడం కోసం, ఆధ్యాత్మిక పురోగతి కోసం
చతురాత్మస్య వ్రతం, చాంద్రాయణ వ్రతం మరియు అటువంటి కఠినమైన నిబంధనలతో ఆచరిస్తూ శరీర సుఖాలను త్యజించి తపోయజ్ఞం చేస్తారనమాట. దాన్ని తపోయజ్ఞం అంటారు. యోగ యజ్ఞం అంటే ఏంటి? పతంజలి యోగం ప్రకారం హఠయోగం లేదా అష్టాంగ యోగం ద్వారా సిద్ధులు పొందడానికి ప్రయత్నించడం మరియు పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి యోగ యజ్ఞం అంటారు. సో స్వాధ్యాయ యజ్ఞం అంటే ఏంటి? ఉపనిషత్తులు, వేదాలు, వేద సూత్రాలు, సాంఖ్యశాస్త్రం, వేదవాంగ్మయాన్ని నిరంతరం చదవడం మరియు పరిశోధన, అవన్నీ కూడా స్వాధ్యాయ యజ్ఞం. సో కానీ ఇవన్నిటికంటే హైయెస్ట్ లెసన్స్ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు? పైన పేర్కొనే యజ్ఞాలన్నింటినీ వివిధ రకాల భౌతిక ఆధ్యాత్మిక పరిపూర్ణతల వల్ల కోసం చేసేవే, కానీ కృష్ణ భావనామృత అంటే భగవత్ సేవ వీటన్నిటికంటే భిన్నమైనది మరియు దివ్యం, అంటే అన్నిటికంటే హైయెస్ట్ దివ్యమైనది. ఇది కేవలం భగవంతుని మరియు భక్తుల అనుగ్రహం ద్వారా మాత్రమే ఇటువంటి భక్తి మార్గంలోకి రావాలి, భక్తి ఎలా చేయాలని మనకి అర్థమవుతుంది అనమాట. సో దాని తర్వాత కొంచెం ఏంటి, ప్రాణాయామం అంటే శ్వాసకోశం నియంత్రించేసి కొంచెం ఊపిరి బిగబెట్టుకొని చేసే యజ్ఞాలు ఉంటాయి కొన్ని. మరికొందరు సమాధి స్థితిని కోరి శ్వాసను నిరోధించి ప్రాణాయామ సాధన చేస్తారు. వారు బయట వదిలే శ్వాసను పీల్చే శ్వాసను బయటకు వదిలే శ్వాసతో ఆహుతి చేస్తూ చివరికి శ్వాసను పూర్తిగా నిరోధించి కుంభక సమాధిలో నిలుస్తారు. మరికొందరు ఆహారాన్ని పరిమితం చేస్తూ ప్రాణవాయువులోనే హోమం చేస్తారు. అంటే ఇది అష్టాంగ యోగ ప్రాసెస్ అనమాట. అంటే ప్రాణాయామం అనేసి మనం మామూలుగా ఆ ఊపిరి పీలుస్తాం కదా, ఆ ఊపిరిని కూడా వాళ్ళు బంధిస్తారనమాట. బంధించేసేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా ఆపేసేసి అటువంటి యజ్ఞాలు చేస్తారనమాట. అది కూడా అష్టాంగ యోగంలో ప్రాసెస్ అనమాట. దీన్ని హఠయోగం ద్వారా శ్వాసను నియంత్రించడాన్ని ప్రాణాయామం అంటారు. పూరకం, రేచకం, కుంభకం అని ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రాణాయామం చేసే వాళ్ళకి తెలుస్తాయి. ఈ ఆయుష్ పెంపు కోసం ఈ ప్రాణాయామం అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ బాగవుతుంది. హెల్త్ బాగైన తర్వాత మన ఆయుష్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో మన ఇంద్రియాలు కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో తర్వాత మితాహార యజ్ఞం అంటే ఆహారాన్ని చాలా తక్కువ తీసుకుంటారు అనమాట. సో కేవలం మామూలుగా మా కృష్ణ భక్తులు ఏం చేస్తారు? ఆహారంలో ఎటువంటి యజ్ఞం పాటిస్తారంటే కేవలం కృష్ణుని యొక్క ప్రసాదం తప్ప వేరే తీసుకోరు. అది భక్తులు పాటించే మితాహార యజ్ఞం అన్నమాట. కృష్ణ భావన అత్యుత్తమైన స్థితి అదేమంటే కృష్ణ భక్తుడు ప్రత్యేకంగా ఆయుష్ను పెంచుకోవడానికి ప్రయత్నించాడు. నిరంతరం భగవత్ సేవలో ఉండడం వల్ల అతని ఇంద్రియాలు సహజంగానే నియంత్రణలో ఉంటాయి. అతడు ఈ జన్మలోనే ముక్తి పొంది నేరుగా భగవద్ధామం చేరుకుంటాడు. సో ఇటువంటి వివిధ రకాల యోగులు, యజ్ఞాలు అవన్నీ చేసేవారని ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని బట్టేసేసి మామూలుగా కొంచెం మంది ఏం చేస్తారంటే చూడండి, ఈ భూలోకంలోనే అతల వితల సుతల అతల సాతల కాదు అతల కాదు, మామూలుగా బ్రహ్మలోకం, భూవర్లోకం, స్వర్గలోకం అటువంటి లోకాలకు వెళ్ళిపోతారు. ఇంకా దీనికంటే హైయెస్ట్ అడ్వాన్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మకి ఏమవుతారు. సో కానీ భక్తుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ కూడా దాటుకొని డైరెక్ట్ భగవద్ధామం వెళ్ళిపోతాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి, యజ్ఞం యొక్క అంతరార్థాన్ని ఎరిగి ఆచరించే ఈ సాధకులందరూ తమ పాప ఫలాలను నుంచి విముక్తి పొందుతారు. యజ్ఞ ఫలితంగా లభించే ఈ అమృతత్వాన్ని ఆస్వాదించడం ద్వారా వారు శాశ్వతమైన దివ్య పరబ్రహ్మధామాన్ని చేరుకుంటారు. సో అంటే వాళ్ళు ఈ సాక్రిఫైస్లు అంతా, యజ్ఞాలంతా ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉండే సుఖాలే శాశ్వతాలు కాదు, దీనికంటే హయ్యర్ ప్లెజర్స్ ఉన్నాయి. వాటిని పొందడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఇవ్వండి. వాళ్ళు ఈ యజ్ఞాలు చేసే వాళ్ళకందరూ కూడా ఈ హయ్యర్ ప్లెజర్స్ వాళ్ళకి చెప్తారంట.
ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక 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 స్కూల్‌కెళ్ళే పిల్లవాడు. స్కూల్‌కెళ్ళే పిల్లవాడు మామూలుగా ఎల్‌కేజీ, యూకేజీ, తర్వాత ప్రైమరీ స్కూల్ అంటే పదవ క్లాస్ వరకు హై స్కూలు. హై స్కూల్ తర్వాత మళ్ళీ కాలేజు, ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఇంటర్మీడియేట్ తర్వాత బ్యాచిలర్స్, మాస్టర్స్ అవన్నీ చేస్తూ చదువుతారు. అవన్నీ చేసేటప్పుడు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేయాల్సొస్తుంది. కొన్ని కొన్ని సార్లు వాళ్ళ కుటుంబంతో కూడా ఉండరు. రోజులో మామూలుగా వారంలో ఎన్ని రోజులు సెలవులుంటాయి స్కూల్ పిల్లలకి? కేవలం ఆదివారం ఒక్కటే ఇండియాలో అయితే. ఇక్కడ ఇక్కడ అమెరికాలో అయితే శనివారం, ఆదివారం 2 కూడా హాలిడేసే. సో, అంటే చూడండి, ఒక చిన్న పిల్లవాడు లైఫ్‌లో జీవితంలో అడ్వాన్స్ అవ్వడానికి తను ఎంత 5 రోజులు ఉండే 7 రోజుల్లో 5 రోజులు కేవలం స్కూల్‌కెళ్ళేసి డిసిప్లిన్డ్‌గా ఉండి, తన హోంవర్క్ చేస్తూ, టీచర్లు చెప్పింది వింటూ అలా చేస్తే తప్ప తను ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా ఉండలేడు. అటువంటిది ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి మరీ ఆధ్యాత్మిక జీవితంలోకెళ్ళి, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే కష్టాలన్నిటిని కూడా వదిలేసేసి, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి గోలోకం గాని, వైకుంఠం గాని వెళ్ళాలంటే మనం ఎంత సాక్రిఫైస్ చేయాలి? ఆ వ్యక్తి మామూలుగా స్కూల్‌కెళ్ళే వ్యక్తి యొక్క ఆహ్, ఆహ్, ఏంటి అల్టిమేట్ సక్సెస్ ఏంటి? గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత అంత 20 ఏళ్ళు, 25 ఏళ్ళు చదివిన తర్వాత తనకో డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీతో పట్టుకొనేసేసి ఏదో జాబ్ తెచ్చుకుంటాడు. లేదా బిజినెస్ పెట్టుకొనేసేసి అప్పుడు డబ్బు సంపాదిస్తూ అప్పుడు నేను నేను చేసిన ఇన్ని రోజులు చేసిన కష్టానికి ఫలంగా నాకు ఈ సుఖాలొస్తున్నాయని అప్పుడు తను సుఖాన్ని అనుభవిస్తాడు. ఆఫ్‌కోర్స్ మీన్‌వైల్ కొన్ని సుఖాలుంటాయిలెండి. అంటే తను చిన్నప్పటి నుంచి చేసిన కష్టం యొక్క ప్రతిఫలం ఏంటంటే, తను పెద్దగయిన తర్వాత ఏ డాక్టరో, ఇంజినీరో లేకపోతే మంచి జాబ్ హోల్డరో లేకపోతే మంచి ఏదో బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా వచ్చే జ్ఞానం, పరిపక్వత తనకొస్తాయన్నమాట. ఈ అలా కాకుండా ఆ చిన్న చిన్న పిల్లవాడు ఎటువంటి స్కూల్‌కెళ్ళిపోకుండా, ఏ విధమైన నిబంధనలు పాటించుకోకుండా కేవలం రోడ్ల మీద తిరుగుతూ తనకిష్టం వచ్చింది, ఇష్టం వచ్చింది ఎప్పుడు ఆడుకుంటూ, పాడుకుంటూ జులాయిగా తిరిగాడనుకోండి. తను పెద్దగయిన తర్వాత తనకుండే ఆపర్చునిటీస్ చాలా తగ్గిపోతాయి. మామూలుగా ఇప్పుడు ఒక జాబ్ చేసే వ్యక్తికి ఒక నెలకు ఎంత లేదన్నా ఒక 10,000, $5,000 వస్తాయి. అక్కడ ఇండియాలో అయితే లక్షల్లో కూడా జీతాలొస్తాయి. కానీ అదే చదువురాని వ్యక్తికి ఏం చేశాడు చదువురాని వ్యక్తి? ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోజు కూలీలు చేసుకుంటూ ఉంటాడనమాట. ఇప్పుడు చదువుకున్న వ్యక్తికి, చదువురాని వ్యక్తికి ఏంటి డిఫరెన్సు? చదువుకున్న వ్యక్తి తన యొక్క ప్రైమ్ యూత్‌నంతా గూడా సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ అంటే సమర్పించేసాడు. ఎందుకు సమర్పించాడు? ఈ జ్ఞానం అంటే చదువుకొని డిసిప్లిన్డ్‌గా ఉండి డిగ్రీ సంపాదించాడు కాబట్టి తనకి ఆ ఫెసిలిటీస్ అన్నీ వచ్చేసాయి. అలా గాకుండా ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచే జులాయిగా తిరుగుతూ, తనకిష్టం వచ్చినట్టు చేస్తూ, తనకేది ఇష్టమో అది చేస్తూ ఉన్నాడనుకోండి. దాన్ని హి విల్ ఎండ్ అప్ మేకింగ్ ఏదో లైక్ రోజు కూలియో లేకపోతే చిన్న బిజినెస్ పెట్టుకొని జీవితం గడపాల్సొస్తుందనమాట. సో, అంటే మనం భౌతిక జగత్తులో ఉండాలంటే కూడా మనం ఇంత సాక్రిఫైస్ చేయాల్సొస్తుంది. సో, మనం అటువంటిది మనం ఆధ్యాత్మిక జగత్తులోకెళ్ళడానికి చేయాల్సిన యజ్ఞాలే ఇవన్నీ కూడా చెప్పేదనమాట. ఇవన్నీ రకరకాల సాక్రిఫైస్. కానీ అన్నిటికంటే బెస్ట్ సాక్రిఫైస్ ఏంటంటే కృష్ణ భక్తి చేయడమే. కృష్ణ మరి కొంతమందంటారు, ఇప్పుడు నేను కృష్ణ భక్తి ఎందుకు చేయాలి? నేను నా ఇష్టం వచ్చినట్టు ఏదో దేవతలను, నాకిష్టం వచ్చిన మంత్రాలను ఏదో నాకిష్టం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. అసలు కొంతమందయితే వేరే దేవతలను కూడా ఆరాధించరనమాట. సో, వేరే దేవతలంటే కృష్ణుని యొక్క వివిధ అంగాలు, వివిధ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరు? ఇక్కడ స్టేట్‌లో ఉండే చీఫ్ మినిస్టర్స్. చీఫ్ మినిస్టర్ యొక్క వాళ్ళ కింద ఎవరుంటారు? ఎమ్మెల్యేస్ ఉంటారు. వాళ్ళ కింద ఎవరుంటారు? వా ఆహ్, మేయర్స్ ఉంటారు. మేయర్స్ కింద ఎవరుంటారు? వార్డ్ మెంబర్స్ ఉంటారు. మనం వార్డ్ మెంబర్స్‌తో మంచి సాఖ్యత ఉన్నా మనకు గవర్నమెంట్‌తో రిలేషన్ ఉన్నట్టే.
మంచి ఎమ్మెల్యేతో రిలేషన్ ఉన్నా మనకి గవర్నమెంట్తో రిలేషన్ ఉన్నట్టే, లేదా మనకు చీఫ్ మినిస్టర్స్తో ఉన్నా కానీ గవర్నమెంట్తో రిలేషన్ ఉన్నట్టే, మనకు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్తో రిలేషన్ కానీ మనకు గవర్నమెంట్తో రిలేషన్ ఉన్నట్టే. కానీ ఈ వార్డు మెంబర్ ఇచ్చే ఫెసిలిటీస్, వార్డు మెంబర్ ఇచ్చే లైక్ వార్డు మెంబర్ ఇచ్చే వార్డు మెంబర్ ద్వారా మనకు వచ్చే ఏమంటారు ఎంపవర్మెంట్ కానీ చాలా తక్కువ ఉంటుంది. మహా అయితే ఏం చేస్తారు, మీ ఇంటికి ఒక మేయర్ అయితే అనుకోండి, మీ ఇంటి ముందు రోడ్లు మంచిగా వేస్తాడు, లేదా మీకు మంచి వాటర్ సప్లై ఇప్పిస్తాడు. కానీ మనకి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తాను అనుకోండి, ఈ మధ్యలో వాళ్ళు చేసేవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాగే వివిధ దేవతలు ఎవరైనా కానీ ఎక్సెప్ట్ కృష్ణ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క వివిధ రిప్రజెంటేటివ్స్ మాత్రమే. సో మనకి ఎప్పుడైతే శ్రీమద్ భాగవతంలో వస్తుంది అనమాట, యథాతరోర్మూల నిశేషనేన తృప్యంతి తస్కంద భుజోపశాఖ, అంటే ఎలాగైతే మనం వేరుకు నీళ్లు పోస్తాం అనుకోండి, చెట్లో ఉన్న అన్ని ఆకులకి కొమ్మలకి అన్నిటి కూడా ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. సో అలాగే ఎప్పుడైతే మనం మన కడుపుకి, అంటే మనం చిన్నప్పుడు ఇఫ్ యూ నరిష్ స్టమక్, అంటే మన కడుపుకి ఈ ఆహారాన్ని అందిస్తే ఆ ఆహారం యొక్క శక్తి అన్ని ఇంద్రియాలకు వెళ్ళిపోతాయి. అలాగే మనం కేవలం కృష్ణుని యొక్క భక్తి చేస్తే, కేవలం మామూలుగా కేవలం కృష్ణుని మాత్రమే ఆరాధించినా కానీ అందరు దేవతలు సాటిస్ఫై అయిపోతారు. మళ్ళీ వాళ్ళకి సపరేట్గా మీరు శివుణ్ణి, దుర్గామాతని, మళ్ళీ ఇంకా సూర్యుడిని, చంద్రుణ్ణి, అవన్నీ వాటిని కూడా అఫ్ కోర్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ వాళ్ళకి చేసినా చేయకున్నా ఒకటే. మరి అనొచ్చు, సరే కృష్ణుని కూడా అలాగే నేను కేవలం ఒక దుర్గామాతనో, శివునో, లేకపోతే ఏ దేవతను తీసుకోండి, కృష్ణుని తప్ప వాళ్ళని మాత్రమే పూజించేసేసి కృష్ణుని పూజించాను అంటే ఏమవుతుందంటే, నాకు మా ఎమ్మెల్యేతోనే సంబంధం చాలు, నాకు ప్రైమ్ మినిస్టర్ సంబంధం ఏం అవసరం లేదు అనుకున్నారు అనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఫైన్. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం. ఎందుకంటే ముక్తిని మనకి ఇచ్చేది ఎవరు? కేవలం ఎవరంటే కేవలం కృష్ణ పరమాత్మ మాత్రమే. అందుకే కృష్ణుడికి ముక్తి, కృష్ణుడికి ఉన్న పేరేంటి? ముకుంద. ముక్తిని ఇవ్వగలిగే వ్యక్తి కాబట్టి తనకు ముకుంద అని పేరు. మరి వేరే దేవతలు ఇవ్వరా అంటే వేరే దేవతలకు ఆ ఎబిలిటీ లేదు. మరి మామూలుగా కొంచెంమంది అంటారు, కాశీలో వెళ్ళి మరి చనిపోతే ముక్తి వస్తున్నారు. కాశీలో వెళ్ళి చనిపోతే ముక్తి ఎలా వస్తుంది? స్వయంగా శివుడే వచ్చేసేసి వాళ్ళ చెవుల్లో రామనామాన్ని చెప్తాడు కాబట్టి ముక్తి వస్తుంది. దానికి బదులు నువ్వే రామనామాన్ని చెప్పు, నువ్వే హరినామాన్ని జపించు, ఆటోమేటిక్గా నీకు ముక్తి వచ్చేస్తుంది. సో ఇది అందుకే భక్తి, కృష్ణ భక్తి మాత్రమే అన్నిటికంటే హైయెస్ట్. ఇది నేను 12 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఇంకా నేను రియలైజ్ అవుతున్నా, అంటే ఇంకా నాకుండే జ్ఞానానికి ఇంకా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. కృష్ణ భక్తి హైయెస్ట్. కృష్ణ భక్తి చేస్తే అన్ని మన జీవితంలో అన్ని సాధించవచ్చు అనమాట. సో మామూలుగా ఫైనల్గా చెప్తూ కృష్ణ ఏమిటంటే, వివిధ రకాల యజ్ఞాలన్నీ వేదాల ద్వారా వివరించబడ్డాయి. అవన్నీ వివిధ రకాలైన కర్మల నుంచి పుట్టినవి అని తెలుసుకో. ఈ విధంగా సరిగ్గా గ్రహించడం ద్వారా నీవు భౌతిక బంధాల నుంచి విముక్తి పొందుతావు. అంటే ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత, ఓ అర్జున, కేవలం భౌతిక ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే జ్ఞానంతో చేసే యజ్ఞం శ్రేష్టమైనది. సమస్త కర్మలు కూడా అంతిమంగా దివ్య జ్ఞానంలోనే పర్యావసిస్తాయి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, కర్మ కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే కూడా గొప్పది ఏంటి? భక్తి. అంటే భక్తి మార్గంలోకి రావాలంటే ఫస్ట్ మన కర్మల్ని ఎలా నియంత్రించుకోవాలి, తర్వాత జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి, తర్వాత జ్ఞానాన్ని
చూడండి, మనం చదవనుకోండి, భగవద్గీత నాలెడ్జ్ లేని వాళ్ళు ఎట్లుంటారంటే అంత ఒకటే, ఏది చేసినా ఒకటే, నువ్వు నేను వీళ్ళకి హెల్ప్ చేసినా వాళ్ళకి హెల్ప్ చేసినా, లేకపోతే మనం వేరే వాళ్ళకి మంచి మనం సుఖంగా ఉంటూ మనం ఎవరికి అని చేయకుండా సరిపోతుంది, అది మాత్రమే అని ఒక రకమైన సెల్ఫ్ ఇంపోజ్ ఫిలాసఫీ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు, మన యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, మనం ఏది చేస్తే ఏ స్టేజ్కి వెళ్తాము, ఏది అన్నిటికంటే హైయెస్ట్, అటువంటి ఏది కూడా ఉండదు. ప్యూన్ జాబ్ కూడా గవర్నమెంట్ జాబే, లేదా గవర్నమెంట్ జాబ్ కూడా గవర్నమెంట్ జాబే. అండ్ మధ్యలో ప్యూన్కి గవర్నర్కి మధ్యలో ఎన్నో జాబులు ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు. ఎంఆర్ఓ ఉన్నారు, లేకపోతే కలెక్టర్ ఉన్నారు. సో ఇట్స్ అప్ టు అస్, మనకి అంటే మన మానసిక పరిపక్వత, మన మానవ జీవితాన్ని ఎలా వినియోగిస్తామో దాన్ని బట్టి మనం ప్యూన్ జాబ్లోకి వెళ్తామా, లేకపోతే ఎంఆర్ఓకి వెళ్తామా, లేకపోతే కలెక్టర్లోకి వెళ్తామా, లేకపోతే గవర్నర్ అవుతామా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. మన యొక్క మన మానవ జీవితాన్ని ఎలా మన యొక్క ఉన్న ఫ్రీడమ్ని, ఉన్న ఫెసిలిటీస్ని ఎలా వినియోగించుకుంటామో దాన్ని బట్టి మనం ప్యూన్ అయినా అవ్వచ్చు, లేకపోతే గవర్నర్ అయినా అవ్వచ్చు, లేకపోతే మధ్యలో ఏదైనా అవ్వచ్చు. సో మనం కృష్ణ భక్తి చేస్తే ఆటోమేటిక్గా మనం గోలోక బృందావనం వెళ్ళిపోతాం. ఈవెన్ బ్రహ్మాది దేవతలు కూడా కృష్ణుని ఆరాధిస్తారు, రాధాకృష్ణ ఆరాధిస్తారు. సో అటువంటిది వాళ్ళ యొక్క కృప వల్ల మనకు రాధాకృష్ణుల యొక్క నామాన్ని జపించే భాగ్యం వచ్చింది. మనం ఇప్పుడు ఈ హరినామాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్ మనం వీఆర్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు గోలోక బృందావనం. సో ఇది ఈరోజు క్లాసు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. క్వశ్చన్ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఎంతో మీరు ఉత్తన చెప్పారు. కర్మ అంటే ఏమి, అది ప్రేమ సేవ చేయడము, ప్రేమ కథ జ్ఞానము నేర్చుకోవడం, భక్తి అనే మార్గం నుంచి భగవంతునికి దగ్గర కావాలని. భౌతిక జగత్తులో ఉంటే మనం ఇక్కడే ఉంటాము, భగవంతుని ఆధ్యాత్మికంగా ఎదిగితే చాలా దూరం పోతామని క్లాసులు బాగా చెప్పారు ప్రభుజీ. మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు మాతాజీ. చాలా మీరు చెప్పిందంతా కూడా మంచిగా సమరైజ్ చేశారు. వెరీ నైస్. ఏమైనా క్వశ్చన్ ఉన్నాయమ్మా? ఏమన్నా ఎవరికైనా ఏమైనా ప్రశ్న? ప్రభుజీ ప్రభుజీ భక్తి మార్గంలో మేము ముందుకెళ్ళాలని ఆశీర్వదించండి ప్రభుజీ. షూర్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, మీకేం క్వశ్చన్ లేకుండా ఆపేద్దాం. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీ రూపాల్ కీ జై, అనంత కోటి వైష్ణవ కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.